హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నా పర్సనల్ గ్రూప్లో 2 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 2 ట్రేడ్స్ వచ్చేసి లాస్ బుకింగ్. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 30 పాయింట్స్ లాస్ బుకింగ్. సెకండ్ సెన్సెక్స్ వచ్చేసి 10 పాయింట్స్ లాస్ బుకింగ్. ఈ లాస్ బుకింగ్ ఎందుకు చేశాము అండ్ లాస్ బుకింగ్ తర్వాత ప్రాఫిట్ జరిగింది, బట్ దట్ ఈస్ నెక్స్ట్. బట్ లాస్ బుకింగ్ అనేది ఎందుకు చేశాము అన్నట్టు ఇవాళ అనాలిసిస్ వీడియోలో మీకు నేను చెప్తాను. అండ్ మండే మనం ఎలా అనాలిసిస్ చేయాలో అది కూడా మీకు ఇవాళ అనాలిసిస్ వీడియోలో నేర్పిస్తాను. అకార్డింగ్ టు అవర్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్, మన ఫస్ట్ పీడిఎఫ్ లో ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అకార్డింగ్ మనం ఏం చేస్తాం? సింపుల్ గా ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే ఐదర్ రీటెస్ట్ రివర్సల్ అయినా ఇవ్వాలి బయ్యింగ్ కి, అలా కాకుండా కింద ఎక్కడైనా డైరెక్ట్ గా బ్రేక్ డౌన్ ఫామ్ అయినా మనకు ఇక్కడ ఏం జరుగుతుంది? సెల్లింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఫస్ట్ క్యాండిల్ మనకు బ్రేక్ డౌన్ అనేది ఇవ్వలేదు అనుకోండి, మార్కెట్ లో ఏం జరగాలి? సింపుల్ గా ఒక హై వెళ్ళిన తర్వాత ఆ హై నుంచి రీటెస్ట్ రివర్సల్ వెళ్తే ట్రెండ్ బయింగ్. రీటెస్ట్ రివర్సల్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే కంప్లీట్ గా ఇవాళ ఇక్కడ ప్రీమియం మెల్టింగ్ అనేది జరిగింది. దాని తర్వాత ఒక మూమెంట్ ఇచ్చిన తర్వాత ఇండిసిజన్ క్యాండిల్ బయింగ్ లో వస్తే ఏంటి? మూమెంట్ రివర్సల్. సో మూమెంట్ రివర్సల్ కూడా వచ్చింది. బట్ మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది? సేమ్ పాయింట్ ప్రీమియం మెల్టింగ్ జరిగింది. దాని తర్వాత ఫాల్ అయి ఇమీడియట్ కవరింగ్ జరిగింది. సో దీని వల్ల మార్కెట్ లో ఏం జరిగిందంటే మేజర్ పాయింట్స్ లో మార్కెట్ రివర్సల్ ఇచ్చేది ఇవ్వలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ లోనే మనకు బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ప్రీమియం మెల్టింగ్ వల్ల 30 పాయింట్స్ లాస్ అయ్యింది, కానీ ఆ మూమెంట్ వల్ల 30 పాయింట్స్ లాస్ కాలేదండి. ఆ మూమెంట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఉందంటే మూమెంట్ 1607 to 1695 మ్యాక్స్ టు మ్యాక్స్ మూమెంట్ లో ఎంత ఇక్కడ పెరగాలి? ప్రీమియం 15-20 పాయింట్లు పెరగాలి. ఓకేనా? ఇక్కడ అయిన ప్రీమియం మెల్టింగ్ వల్ల ఇది బ్రేక్ అవుతుంటే మధ్యలోనే నేను ఎగ్జిట్ చేయించాను. ఓకేనా? ఇది వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ లో ఇవాళ గ్రూప్ లో కూడా నేను అప్డేట్ చేశాను. ఏం అప్డేట్ చేశాను అంటే ఇక్కడ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ ది రిజెక్షన్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకు ఇండిసిజన్ క్యాండిల్ ఉంది. సెకండ్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్ పాయింట్ కూడా ఉంది. సో నేనేం చేశాను అంటే ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఉందని నేను ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ 10 పాయింట్స్ లాస్ తీసుకున్నాం. ఎందుకంటే మనము ట్రేడ్ తీసుకున్న తర్వాత 3 క్యాండిల్స్ లోనే ఎగ్జిట్ అయిపోయాం. ఎందుకు ఎగ్జిట్ అయిపోయాము అంటే ప్రీవియస్ అకార్డింగ్ టు బ్రేక్ డౌన్ లెవెల్ ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత మార్కెట్ పడాలి. సో మార్కెట్ ఇవాళ ఏం చేసింది అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది. ఇక్కడ చూడండి, ఆర్డర్ బ్లాక్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది. అకార్డింగ్ టు అవర్ రూల్ ఆర్డర్ బ్లాక్ అనేది రివర్స్ బ్రేక్ అయితే ఫెయిల్ అయితే మనం ఏం చేస్తాము అంటే ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోతాం. సో ఇక్కడ 10 పాయింట్స్ తో ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయ్యాము. దాని తర్వాత మార్కెట్ ఆల్ టార్గెట్ అనేవి ఇచ్చింది. ఓకే, బట్ టార్గెట్ ఇచ్చింది, నెక్స్ట్ మనం మన రూల్ ని ఫాలో చేసామా కాలేదా, అది మనకు ఇంపార్టెంట్ అండి. సో అకార్డింగ్ టు ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్, అకార్డింగ్ టు బ్రేక్ డౌన్ లెవెల్ అనాలిసిస్ మనం ప్రాపర్ గానే ట్రేడ్ తీసుకున్నాం. బట్ మార్కెట్ సైడ్ వే కావడం వల్ల ఇవాళ మనకు 2 ట్రేడ్స్ లో 40 పాయింట్స్, ఎక్కువ కూడా కాదు 40 పాయింట్స్, అదే సింగిల్ ట్రేడ్ లోనే ఇస్తాను 40 పాయింట్స్. ఆ 40 పాయింట్స్ అనేవి మనకు లాస్ బుకింగ్ అనేది ఇవాళ జరిగింది అండి. సో క్లియర్ గా ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్. ఎండ్ ఆఫ్ ది మంత్ ఏమున్నామో అది ప్రాపర్ గా చెప్తాను నేను. ఆ, చాలా మంది ఫేక్ చేస్తారు, బట్ నేను జెన్యున్ గా ముందరికి వచ్చి ఎందుకు ట్రేడ్ ఫెయిల్ అయింది, మన అనాలిసిస్ కూడా అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంటది. ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయలేము, లాస్ తీసుకోవాల్సిందే, ప్రాపర్ గా చెప్తానండి. ఓకే, అండ్ ఐ హ్యావ్ 14 పీడిఎఫ్స్. మీ దగ్గర నా 14 పీడిఎఫ్స్ లేవు అంటే మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ అయినా పెట్టండి, కామెంట్ అయినా పెట్టండి. నా పీడిఎఫ్స్ అని, సార్ పీడిఎఫ్ అని, బ్రదర్ పీడిఎఫ్ అని నేను మీకు పీడిఎఫ్ అనేవి పంపిస్తాను. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే మార్కెట్ బయ్యింగ్ ట్రెండ్ లో వచ్చేసింది అని అనుకుంటున్నారు. బట్ ఫ్రెండ్స్, మార్కెట్ ఏం చేస్తుంది అంటే సైడ్ వే మార్కెట్ అయినప్పుడు మార్కెట్ ర్యాలీ ఇవ్వద్దు. మార్కెట్ ర్యాలీ ఇస్తుంది అంటే దేర్ విల్ బి ఎ ట్రాప్. ఓకే, ఆ ట్రాప్ అనేది ఎలా ఉంటది అంటే ఏదో ఒక రోజు 2 రోజులు బయ్యింగ్ కంటిన్యూ చేసి మళ్ళీ సైడ్ వే చేసి హెవీగా సెల్లింగ్ పడుతుంది. హెవీగా సెల్లింగ్. నేను
కొన్ని రోజుల ముందు ఒక వీడియో అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్ లో నేను ఏం చెప్పాను అంటే, నాకు తెలిసి మార్కెట్ 800 పాయింట్ల నుంచి 1000 పాయింట్లు పడబోతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఇండిసిజన్ క్యాండిల్ అని చెప్పాను. దాని తర్వాత మార్కెట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 86,162 మార్కెట్ ఫాల్ అయింది మనకు 84,162. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ప్రిడిక్ట్ చేసి చెప్పాను 600 పాయింట్స్ మార్కెట్ పడబోతుంది బికాస్ దర్ ఇస్ అ ట్రెండ్ రివర్సల్ అని చెప్పాను. ఆ రోజు కూడా అలాగే జరిగింది. దాని తర్వాత అలాగే జరిగింది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక ట్రెండ్ అనేది బ్రేక్ అవ్వాలి. ఆ ట్రెండ్ అనేది ఎలా బ్రేక్ అవ్వాలి అంటే, సింపుల్ గా మీకు నేను బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. ఇది బ్యాంక్ నిఫ్టీ చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక్క నిమిషం అండి. నాకు 1, 2, 3, 4 స్క్రీన్స్ ఉన్నాయి. సో రికార్డింగ్ అనేది ఇక్కడ చూసుకుంటా ఇక్కడ రికార్డింగ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్క స్క్రీన్ ని చూడాలి. ఓకే అండి. సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలా కనిపెట్టాలి? నేనైతే చెప్పేస్తున్నాను మార్కెట్ 1000 to 1600 పాయింట్స్ పడబోతుందని నేను చెప్పేస్తున్నాను. బట్ అది మీరు కూడా ఎలా కనిపెట్టాలి అంటే, సింపుల్ గా ఇండికేటర్ సెషన్స్ లోకి వెళ్ళి ఈఎంఏ చూసారు కదా, ఈఎంఏ. ఇప్పుడు ఈ ఈఎంఐని మీరు ఎలా యూస్ చేయాలో ఇది నేను ఆల్రెడీ మన పీడిఎఫ్స్ లో నేర్పించాను. మన ఫస్ట్ పీడిఎఫ్ చూడండి, దీని లోపల ఈఎంఐ క్రాస్ ఓవర్ అని నేను నేర్పించాను. మీరు ఈ ఈఎంఐ క్రాస్ ఓవర్ ఇక్కడ చూడండి, బయింగ్ ఈఎంఐ క్రాస్ ఓవర్, సెల్లింగ్ ఈఎంఐ క్రాస్ ఓవర్ అండ్ దాని బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్స్ కూడా నేను ఈ పీడిఎఫ్ లో నేర్పించాను. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా ట్రెండ్ రివర్సల్ అయ్యే ముందు మార్కెట్ లో బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి ఈఎంఐ రిజెక్ట్ అవుతుంది అండ్ బ్రేక్అవుట్ పాయింట్ కి వెళ్ళి మార్కెట్ ఈఎంఐ రిజెక్ట్ చేస్తుంది. ఎక్కడైనా ట్రెండ్ రివర్సల్ వస్తుంది అంటే దానికి ఇంపార్టెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఎక్కడైనా మార్కెట్ లో మనకు బ్రేక్అవుట్ రావాలి అంటే అక్కడ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ బ్రేక్అవుట్ లెవెల్. ఇఫ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్, ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఎక్కడ మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ వచ్చి ఈఎంఐ క్రాస్ ఓవర్ ఇస్తుందో అక్కడ మీకు ట్రెండ్ రివర్సల్ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు కూడా మీరు చూడవలసిన విషయం ఏంటి అంటే, మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది మార్కెట్ ఇక్కడ ప్రొవైడ్ చేసేసింది. ఓకే, 60,044 ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఒకటి ఇచ్చింది, సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇంకోటి ఇక్కడ ఇచ్చింది. ఓకే, ఈ 2 పాయింట్స్ ఉన్నాయి, 60,144, 60,044, ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. రేపు ఎప్పుడైనా మార్కెట్ అనుకుందాం గ్యాప్ అప్ ఓపెన్ చేసింది, ఫాల్ అవుతుంది అంటే, గ్యాప్ అప్ ఓపెన్ చేసింది అంటే 60,144 కవర్ చేసినట్టే కదా. ఈ ఫాల్ చేస్తూ ఈఎంఐ క్రాస్ ఓవర్ అనేది దీని మీదకి వెళ్ళి జరిగిన ట్రెండ్ రివర్సల్ మార్కెట్ లో గ్యాప్ డౌన్ కోసం బీటీఎస్టీ ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ చాలా చాలా ఈజీగా. సో మండే కూడా ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్, ఈ లెవెల్స్ బ్రేక్ చెయ్యకపోతే మార్కెట్ లో సెల్లింగ్ అనేదే లేదండి. సేమ్ అలాగే సెన్సెక్స్ లో కూడా మీకు ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ని ఇవాళ మార్కెట్ రిజెక్ట్ ఇచ్చి మరీ బ్రేక్ చేసింది. సో రేపు గనక రీటెస్ట్ రివర్సల్ అయితే ఓకే, రీటెస్ట్ రివర్సల్ సెన్సెక్స్ కాకపోతే సింపుల్ గా మార్కెట్ లో రీటెస్ట్ రివర్సల్ ప్లస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ప్లస్ ఈఎంఏ క్రాస్ ఓవర్ అనేది జరిగితే ఇమీడియట్ సెల్లింగ్ అనేది మనకు సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూడడానికి దొరుకుతుంది అండి. ఇది క్లారిటీగా చెప్తున్నాను నేను, మీరు కూడా ఈ లెవెల్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. ఓకేనా అండి. అండ్ ఈఎంఏలో సింపుల్ గా ఈఎంఏలో ఇంపార్టెంట్ ఏంటి అంటే, క్రాస్ ఓవర్ ఓకే ఇంపార్టెంట్, బట్ దానికి బేస్ ఏంటి, స్ట్రాంగ్ బేస్ ఏంటి, ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా పడుతుంది అనే బేస్ ఏంటి ట్రెండ్ రివర్సల్ లో అంటే, ఇండైరెక్ట్స్ డైరెక్ట్స్ బ్రేకింగ్ ఫాల్. దాని గురించి వేరే టాపిక్ సెషన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు ర్యాండమ్ గా చెప్పేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఈఎంఏ అనేది ఫాల్ అయింది, దాని తర్వాత ఇక్కడ ఎక్కడో సపోర్ట్ తీసుకుంది. ఓకే, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, బట్ ఈ సపోర్ట్ అనేది దేంది, సింపుల్ గా ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. Indirect breakout point, if it is break with red candle, it act as retest reversal if there is a order block or no order block. If there is a no order block అక్కడ ఏం జరుగుతుంది అంటే
మళ్ళీ అది బ్రేక్అవుట్ సపోర్టే తీసుకుంటది. ఇది నేను మీకు మన థర్డ్ పీడిఎఫ్ లో నేర్పించానండి. ఈ థర్డ్ పీడిఎఫ్ లో నేర్పించాను. ఓకేనా? సో ఇప్పుడు నిఫ్టీ కూడా సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ పాయింట్ కి వెళ్ళి కవర్ ఇస్తూ దాని తర్వాత ఈఎంఏతో క్రాస్ ఓవర్ అనేది జరగాలి. ఇలా జరిగితే మార్కెట్ లో ఇమీడియట్ సెల్లింగ్ అనేది దొరుకుతుంది. సో ఇది నా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనాలిసిస్ విత్ డీప్ ఈఎంఏ. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.